నాగరాజ్ సార్ సిలబస్ కాపీ ఉందా? ఉన్నది సార్. ఓపెన్ చేయండి. డెస్క్టాప్ పైన సిలబస్ కాపీ ఉంటుంది, ఓపెన్ చేయండి. డెస్క్టాప్ పైన అంటే సిలబస్ కాపీ. సిలబస్ ఆల్మోస్ట్ 12 క్లాసెస్ కంప్లీట్ అయినాయి కదా. పేమెంట్స్ పెండింగ్ ఉన్న వాళ్ళు క్లియర్ చేసేయండి. ఫస్ట్ లో చెప్పాను 1 వీక్ ఆ 10 days లో పే చేయమని. బ్యాలెన్స్ అమౌంట్ అంతా క్లియర్ చేసేయండి. గ్రూప్ చేంజ్ చేస్తాను, ఐ మీన్ లింక్ చేంజ్ చేస్తాను నా 2 days లో. సో బ్యాలెన్స్ అమౌంట్ ఎవరైతే పెండింగ్ ఉన్నారో వాళ్ళు క్లియర్ చేసేయండి. ఎక్కడ వరకు వచ్చాం మనం? సిలబస్ కాపీ లేదా? సిలబస్ నిన్న ఇది చెప్పేసి ఇది కాదు. ఇక్కడ ఉన్నాయి చూడండి సార్. ఓకే, నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను, పని చేయండి. ఏంటి లెఫ్ట్ అయ్యారేంటినా? ఉన్నారా లెఫ్ట్ అయ్యారా? ఓకే, స్క్రీన్ షేరింగ్ ఆఫ్ చేస్తారా? ఓకే ఫైన్. ఉన్నారు సార్. ఓకే ఫైన్. సార్ వీడియోస్ షేర్ చేయమా సార్? వీడియోస్ అన్ని చాట్ బాక్స్ లో అవైలబుల్ ఉన్నాయి చూడండి. నేను క్లాస్ 1 క్లాస్ 2 అని చెప్పేసి పోస్ట్ చేస్తున్నాను చూడండి. క్లాస్ 1 వరకే ఉన్నాయి, రిమైనింగ్ రాలేదు. 12 క్లాసెస్ ఉన్నాయి కదా చాట్ బాక్స్ లో. యా, థ్యాంక్ యూ సార్. సిలబస్ కాపీ కదా చేయమని నేను. ఓకే ఫైన్, చూడండి నేను చార్ట్ మళ్ళీ పోస్ట్ చేస్తాను. ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ గురించి మనం డిస్కస్ చేసాం కదా, సేమ్ కాపీ మీరు ఉంచండి సార్. అది ఓపెన్ చేశారు కదా, ఓపెన్ చేసి ఉంచండి. నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను కావాలంటే. చూడండి, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ గురించి మనం డిస్కస్ చేసాం కదా. వాట్ ఈజ్ మీన్ బై చార్ట్ ఆఫ్ అకౌంట్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఇవన్నీ చదవండి. ఓకే, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇక్కడ ఇంకొక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, అంటే లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం ఇవి, అవే అనమాట. కొంచెం లిటిల్ బిట్ చేంజ్ చేశాను, అంటే చేంజెస్ ఏం లేదు, ఓన్లీ చార్ట్ ఆఫ్ అకౌంట్ వరకు ఒక సపరేట్ కూడా క్రియేట్ చేశాను. కింద డౌన్కి రండి, ఇవి మొత్తం చదవండి, ఏది మిస్ చేయకండి. ఇది మొత్తం చదవండి, మనం ఏదైతే క్లాస్లో డిస్కస్ చేసామో అదే మొత్తం, ఇంకేమీ లేదు. ఇది మొత్తం కూడా చదవండి, షీట్ అంతా చదవండి, 2 pages ఉంది అంతే. ఓకే, ఇవి మొత్తం చదవండి. నేను చాట్ బాక్స్లో సిలబస్ కాపీ పోస్ట్ చేస్తాను. నాగరాజు గారు మీరు డైలీ అవైలబుల్ ఉంటారా? ఉంటాను సార్. ఉంటారు కదా, ఫైన్. 1 minute, నేను మీ చాట్ బాక్స్లో సిలబస్ కాపీ పోస్ట్ చేస్తున్నాను. సిలబస్ కాపీ ఉంది, ఓపెన్ చేయండి. డెస్క్టాప్ పైన సేవ్ చేసుకోండి. సో ఇక్కడ మన ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కంప్లీటెడ్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కంప్లీటెడ్, గ్లోబల్ సెట్టింగ్స్ కంప్లీటెడ్ అండి. 3 టాపిక్స్ మనం కంప్లీట్ చేస్తాం. అంతే కదా, ఇంకేమైనా ఉన్నాయా? నెక్స్ట్ చూడండి, వాటికి మీరు ఏదైనా కలర్ యాడ్ చేయండి. ఐ మీన్ బ్లూ ఇస్తారా, ఇవి కంప్లీట్ అయినట్లు మనకి. ఓకే, ఇవన్నీ కంప్లీటెడ్. నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి,
పోస్టింగ్ టైప్స్ ఫిఫ్త్ వన్ సెలెక్ట్ చేయండి. పోస్టింగ్ టైప్స్. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? పోస్టింగ్ టైప్స్. కలర్ యాడ్ చేయండి. దీనికి కంప్లీట్ అయిపోయినట్టు చేసేది పెట్టండి. సో పోస్టింగ్ టైప్స్, ఒక డాక్యుమెంట్ ని మనం డిఫరెంట్ డైమెన్షన్స్ లో పోస్ట్ చేయొచ్చు. ఐ మీన్ డిఫరెంట్ వేస్ లో పోస్ట్ చేయొచ్చు. సో దీన్ని ఏమంటారంటే ఈ కాన్సెప్ట్ పోస్టింగ్ టైప్స్ అన్నమాట. ఇంతకుముందు మామూలుగా డాక్యుమెంట్ ని ఎలా పోస్ట్ చేసాము? FB50 సింగిల్ స్క్రీన్ లో చేసాము, యాజ్ వెల్ యాజ్ డబల్ స్క్రీన్ లో కూడా చేసాము. సో పోస్టింగ్ టైప్స్ అంటే ఒక డాక్యుమెంట్ ని మనం ఏ విధంగా పోస్ట్ చేయొచ్చు అనేది కాన్సెప్ట్. సో ఫస్ట్ మీకు ఒక షీట్ ఎక్స్ప్లెనేషన్ చెప్తాను చూడండి, చాలా ఇంపార్టెంట్. ఇది మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా యూజ్ అవుతుంది. ఈ షీట్ కూడా నేను ఎక్స్ప్లెనేషన్ చెప్తాను, నోట్స్ ప్రిపేర్ చేసి ఇస్తున్నాను మీకు, చూడండి. సో ఇది మొత్తం చదువుకోండి, మీరు ఏం లేదు. 1 minute చాట్ బాక్స్ లో ఒక షీట్ పోస్ట్ చేస్తాను, అది మీరు డెస్క్టాప్ పైన సేవ్ చేసుకోండి, సిలబస్ కాపీ. చాట్ బాక్స్ లో ఒక షీట్ ఒకటి పోస్ట్ చేస్తాను, ఓపెన్ చేయండి. చూడండి, కొంచెం జూమ్ చేయండి సార్. సో జిఎల్ పోస్టింగ్ టైప్స్, ఒక డాక్యుమెంట్ ని ఏ విధంగా పోస్ట్ చేయొచ్చు అనేది కాన్సెప్ట్. ఎనీవే, ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేసిన తర్వాత ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ డాక్యుమెంట్ హౌ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్? ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి. మీరు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే ఆ డాక్యుమెంట్ అనేది ఏ విధంగా రిఫ్లెక్ట్ అవుతుంది? ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ డాక్యుమెంట్ హౌ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్? డాక్యుమెంట్ అనేది ఏ విధంగా రిఫ్లెక్ట్ అవుతుంది అనేది క్వశ్చన్. సో ఆన్సర్ చూడండి, ఆన్సర్ ఏంటి? ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ 3 types of currencies. ఎవరు స్క్రీన్ షాట్ తీస్తున్నారు? చాట్ బాక్స్ లో నేను ఆల్రెడీ పోస్ట్ చేశానండి. మహేష్ గారు, మీరు స్క్రీన్ షాట్ తీయాల్సిన అవసరం లేదు. ఎవరైనా మహేష్ ఎవరైనా చేయకండి, మీరు చాట్ బాక్స్ లో ఏం పోస్ట్ చేయకండి, డిస్టర్బెన్స్ గా ఉంటుంది. ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ డాక్యుమెంట్ హౌ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్? మీరు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే ఆ డాక్యుమెంట్ ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? ఈచ్ డాక్యుమెంట్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఇన్ 3 types of currencies. 3 types of currencies గా రిఫ్లెక్ట్ అవుతుందండి. ఒక డాక్యుమెంట్ మీరు పోస్ట్ చేశారంటే 3 డైమెన్షన్స్ లో చూడొచ్చు మనం. ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ. ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ అండ్ గ్రూప్ కరెన్సీ. రైట్ నౌ ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ మాత్రమే మనకు రిఫ్లెక్ట్ అవుతుంది. ఎందువల్లంటే గ్రూప్ కరెన్సీ అనేది మనం ఎక్కడ చేయలేదు కాబట్టి. సో ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే ఆ డాక్యుమెంట్ అనేది 3 types of currencies గా రిఫ్లెక్ట్ అవుతుంది. ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ. ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తాం, పోస్ట్ చేసే టైంలో మనం ఏ కరెన్సీ అయితే తీసుకుంటామో దాన్ని ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. అట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ వాట్ ఎవర్ కరెన్సీ we are specified, that is called transactional currency. Second one, local currency. లోకల్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? కంపెనీ కోడ్ కరెన్సీ. కంపెనీ కోడ్ క్రియేట్ చేసాం, కంపెనీ కోడ్ క్రియేట్ చేసే టైంలో మనం ఏ కరెన్సీ ఉపయోగిస్తాము? వాట్ ఎవర్ కరెన్సీ వీఆర్ స్పెసిఫైడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ కంపెనీ కోడ్ క్రియేషన్, దట్ ఈస్ కాల్డ్ లోకల్ కరెన్సీ ఆర్ కంపెనీ కోడ్ కరెన్సీ అని చెప్తారు. నెక్స్ట్ గ్రూప్ కరెన్సీ. గ్రూప్ కరెన్సీ అంటే రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది, హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది. ఇట్లా ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే 3 types of currencies గా రిఫ్లెక్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. మీకు నెక్స్ట్ క్లాస్ లో అర్థమవుతుంది ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది, నేను చూపిస్తాను మీకు. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ చేసినప్పుడు నేను చూపిస్తాను. నెక్స్ట్, సో అలాగే ఒక డాక్యుమెంట్ 3 currencies గా రిఫ్లెక్ట్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ 2 types of the ledgers. ఒక డాక్యుమెంట్ 3 currencies గా రిఫ్లెక్ట్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ 2 types of ledgers. 2 types of ledgers గా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఒక డాక్యుమెంట్ 3 currencies గా రిఫ్లెక్ట్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ 3 types of ledgers గా రిఫ్లెక్ట్ అవుతుంది.
ఇంటర్ లెడ్జర్స్ ఏంటి? 2 టైప్స్ ఆఫ్ లెడ్జర్స్ ఉన్నాయండి. లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్. లీడింగ్ లెడ్జర్ ఎల్లో కలర్ యాడ్ చేయండి, మీకు క్లారిటీ కనిపిస్తుంది. లీడింగ్ లెడ్జర్ ఒక డాక్యుమెంట్ 3 కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. సేమ్ టు సేమ్, సేమ్ టు సేమ్ 2 టైప్స్ ఆఫ్ లెడ్జర్స్ గా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. కింద నాన్ లీడింగ్ లెడ్జర్ కూడా యాడ్ చేయండి. ఓకే, ఇక్కడ ఏమర్థమైంది మీకు? ఒక డాక్యుమెంట్ 3 కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ 2 టైప్స్ ఆఫ్ లెడ్జర్స్. ఫస్ట్ వన్ ఏంటి? లీడింగ్ లెడ్జర్. లీడింగ్ లెడ్జర్ అంటే మీనింగ్ ఏంటి? ఐఏఎస్, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్స్ అంటారు, లేదంటే లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అంటారు. లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అంటారు దీన్ని. నెక్స్ట్ ఫస్ట్ వన్ ఏమో లీడింగ్ లెడ్జర్, 3 కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది, 2 లెడ్జర్స్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఫస్ట్ వన్ లీడింగ్ లెడ్జర్. లీడింగ్ లెడ్జర్ అంటే ఐఏఎస్, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్ అంటారు. ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్ అంటారు. సెకండ్ వన్ నాన్ లీడింగ్ లెడ్జర్. నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే ఐఎఫ్ఆర్ఎస్, యుఎస్ గ్యాప్. ఐఎఫ్ఆర్ఎస్ అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్, యుఎస్ గ్యాప్ జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. ఈ సెకండ్ లైన్ లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్. ఐఏఎస్ నాన్ లీడింగ్ లెడ్జర్ లో ఐఎఫ్ఆర్ఎస్, యుఎస్ గ్యాప్ మ్యాండేటరీ క్వశ్చన్స్. ఇక్కడ ఏదైతే సెకండ్ పాయింట్ డిస్కస్ చేస్తున్నానో దిస్ ఇస్ ద మ్యాండేటరీ క్వశ్చన్. పైన ఉన్నది కదా, ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ హౌ ఇట్ విల్ బి reflected, this is also mandatory question. First 2 questions అనేవి mandatory questions, పక్కా ఇంటర్వ్యూలో వస్తాయి. సో ఇలా ఒక డాక్యుమెంట్ 3 కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది, 2 లెడ్జర్స్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్. లీడింగ్ లెడ్జర్ అంటే లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. లీడింగ్ లెడ్జర్ ఇస్ ద స్టాండర్డ్. బ్రాకెట్ లో 0L యాడ్ చేయండి. లీడింగ్ లెడ్జర్ తర్వాత 0L. యాడ్ చేయండి. 1 minute. జీరో-ఎల్ అంటే ఏంటి? లీడింగ్ లెడ్జర్. దీన్ని స్టాండర్డ్ లెడ్జర్ అంటారు. ఎస్ఏపిలో బై డిఫాల్ట్ గా డిఫైన్ చేస్తుంటారు. నాన్ లీడింగ్ లెడ్జర్ ఐఎఫ్ఆర్ఎస్, యుఎస్ గ్యాప్. ఐఎఫ్ఆర్ఎస్ అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్, యుఎస్ గ్యాప్ అంటే జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అని అంటాం. సో లీడింగ్ లెడ్జర్ అనేది స్టాండర్డ్, ఎస్ఏపిలో బై డిఫాల్ట్ గా డిఫైన్ చేస్తుంటది, స్టాండర్డ్ అంటారు. సో ఒక డాక్యుమెంట్ 3 కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది, ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ. యాజ్ వెల్ యాజ్ 2 లెడ్జర్స్ గా రిఫ్లెక్ట్ అవుతుంది, లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్. లీడింగ్ లెడ్జర్ లో ఏముంటుంది? 0L, ఐఏఎస్. నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే ఐఎఫ్ఆర్ఎస్, యుఎస్ గ్యాప్. నెక్స్ట్ కిందకి రండి. యాజ్ వెల్ యాజ్ ఈచ్ డాక్యుమెంట్ 2 టైప్స్ ఆఫ్ ది వ్యూస్ లో మనం చూస్తాం, ఎంట్రీ వ్యూ అండ్ జిఎల్ వ్యూ. సిమ్యులేట్ చేసిన తర్వాత ఒక వ్యూ వస్తుంది, తర్వాత మళ్ళీ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత 2 వ్యూస్ లో మనకు కనిపిస్తుంది. ఎంట్రీ వ్యూ, జిఎల్ వ్యూ అంటారు. క్లియర్ కదా? రైట్. తర్వాత చూడండి, ఇక్కడ నుండి మనం ఏం చేస్తున్నాము? డాక్యుమెంట్ టైప్స్. పైన చెప్పిన 2 క్వశ్చన్స్ నేర్చుకోండి. పైన చెప్పిన 2 క్వశ్చన్స్ అనేవి మ్యాండేటరీగా నేర్చుకోవాలి, మీరు మర్చిపోవద్దు. షీట్ చాట్ బాక్స్ లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ చూడండి, పోస్టింగ్ టైప్స్. ఈ రోజు కాన్సెప్ట్ ఏంటి? పోస్టింగ్ టైప్స్. జిఎల్ పోస్టింగ్ చేసాం మనం, FB50లో చేసాం సింగిల్ స్క్రీన్, F-02లో కూడా చేసాం డబల్ స్క్రీన్. ఓకే, ఫస్ట్ వెళ్ళండి, FB50కి వెళ్ళండి. SAP లాగిన్ చేయండి, FB50కి వెళ్ళండి. మీరు ECC సర్వర్ లో చేసిన, S4HANA సర్వర్ లో చేసిన, ఈరోజు చేస్తున్నవన్నీ కూడా సేమ్ టు సేమ్, నథింగ్ ఇస్ డిఫరెంట్.
ఎండ్ యూజర్ స్క్రీన్ లో లేదంటే ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేంజెస్ అనేవి ఏమీ లేవండి. ECC S/4HANA both are same to same, nothing is different. ఏమీ డిఫరెన్స్ లేదు. సార్ స్మాల్ డౌట్ సార్. చెప్పండి సార్ ఇప్పుడు లీడింగ్ లెడ్జర్ ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ చెప్పారు కదా 0L. సో ఇప్పుడు మనది యుఎస్ లోకల్ కరెన్సీ యుఎస్ అయితే అప్పుడు అది యుఎస్ గ్యాప్ అవుతుందండి? అలా కాదండి. మీరు ఇండియాలో ఉన్నారు, మీరు ఇండియాలో ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు, 0L తీసుకుంటారు, అప్పుడు ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ని ఫాలో అవుతుంది. అదే మీరు యుఎస్ కంపెనీ అనుకోండి, యుఎస్ కంపెనీలో ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ 0L తీసుకుంటే ఆటోమేటిక్ గా యుఎస్ లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతుంది. ఓకే ఓకే. యుఎస్ గ్యాప్ ఇవన్నీ ఎందుకంటే ఎగ్జాంపుల్ మీకు ఇంకొక పాయింట్ మీరు అడిగారు కదా, ఇంకొక పాయింట్ చూడండి. అక్కడ అది షీట్ ఓపెన్ చేయండి, ఆ షీట్ ఓపెన్ చేయండి. చూడండి, ఇది కాదు, ఇది క్లోజ్ చేసేనా. ఇక్కడ చూడండి, చూడండి లీడింగ్ లెడ్జర్. ఫస్ట్ లీడింగ్ లెడ్జర్ అనేది ఏంటి, మీ కంపెనీ డొమెస్టిక్ కంపెనీ అయితే లీడింగ్ లెడ్జర్ అనేది సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. నాన్ లీడింగ్ లెడ్జర్ నాట్ రిక్వైర్డ్. మీ కంపెనీ డొమెస్టిక్ కంపెనీ అనుకుందాం, పైకి వెళ్ళండి కొంచెం. మీ కంపెనీ డొమెస్టిక్ కంపెనీ అనుకుందాం. మీ కంపెనీ డొమెస్టిక్ కంపెనీ అయితే లీడింగ్ లెడ్జర్ అనేది ఎనఫ్. అంటే 0L స్టాండర్డ్ లోకల్. యుఎస్ లో కూడా 0L ఉంటుంది, వాళ్ళ లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ కి అది ఫాలో అవుతుంది అనమాట. సో ఇండియన్ కంపెనీ అయితే 0L స్టాండర్డ్, అంటే లోకల్ డొమెస్టిక్ కంపెనీ అనుకుందాం, ఇది 0L ఈజ్ ఎనఫ్ అనమాట. అలా కాకుండా నాన్ లీడింగ్ ఇంటర్నేషనల్ కంపెనీ అనుకుందాం, అంటే MNC మల్టీనేషనల్ ఆర్గనైజేషన్ అనుకుంటే కనుక IFRS US గ్యాప్ అనేది కావాలి. IFRS అండ్ US గ్యాప్ అనేది కావాలి మీకు ఇంటర్నేషనల్ గా, మీరు MNC అయితే కనుక. అదే ఒకే డొమెస్టిక్ కంపెనీ అయితే నాన్ లీడింగ్ లెడ్జర్ అనేది నాట్ రిక్వైర్డ్. లీడింగ్ లెడ్జర్ కి నాన్ లీడింగ్ లెడ్జర్ కి డిఫరెన్స్ ఏమి ఉండదు. నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే ఏంటి, బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్ we will create the నాన్ లీడింగ్ లెడ్జర్. ఇవి ఓన్లీ ఫర్ రిపోర్టింగ్ పర్పస్ మాత్రమే ఉపయోగపడతాయి. అది మీరు యుఎస్ లో ఉందనుకోండి మీ కంపెనీ, అక్కడ కూడా 0L తీసుకుంటారు. ఆ 0L అనేది యుఎస్ వాళ్ళకి సంబంధించిన లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతుంది. IFRS US గ్యాప్ అనేది MNCs మల్టీనేషనల్ ఆర్గనైజేషన్స్ అయితే వాటికి ఇది ఎక్స్ట్రా అనమాట. ఇది నాన్ లీడింగ్ లెడ్జర్ అనేది ఉపయోగపడుతుంది. ఓన్లీ లీడింగ్ లెడ్జర్ తో కూడా కాన్ఫిగరేషన్ చేయొచ్చు, అంటే లీడింగ్ లెడ్జర్ ఉంటే సరిపోతుంది, నాన్ లీడింగ్ లెడ్జర్ అవసరం లేదు. బట్ MNC అయితే కనుక నాన్ లీడింగ్ లెడ్జర్ అనేది తీసుకుంటారు. ఓకేనా, క్లియరా? yes sir, yes. ఓకే, వెళ్ళండి FB50కి వెళ్ళండి. డేట్ తీసుకోండి, కంపెనీ కోడ్ VR11 డాక్యుమెంట్ డేట్, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ పోస్ట్ చేయండి. రెంట్ అకౌంట్ తీసుకోండి ఫస్ట్, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఎంటర్ చేయండి. ఓకే, సిమ్యులేట్ అండ్ పోస్ట్. సిమ్యులేట్ అండ్ పోస్ట్ చేశారు కదా, సేవ్ చేయండి. సో మనం ఒక సేవ్ చేయండి, ఎక్స్టర్నల్ మౌస్ ఎక్స్టర్నల్ కీబోర్డ్ యూజ్ చేయాలి మీరు. ఓకే, మనం ఒక GL అకౌంట్ ని పోస్ట్ చేస్తాం, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. సో ఫస్ట్ ఏముంది అక్కడ చూడండి, పోస్టింగ్ టైప్స్ లో పోస్ట్ విత్ రిఫరెన్స్. షీట్ ఓపెన్ చేయండి, అది షీట్ ఓపెన్ చేయండి సార్. పోస్టింగ్ టైప్స్ ఉంది కదా, అది ఓపెన్ చేయండి. చూడండి, FB50 మనకు తెలుసు. FB50లో మీరు డాక్యుమెంట్ ని పోస్ట్ చేశారు, సింగిల్ స్క్రీన్. F-02లో కూడా పోస్ట్ చేశారు. ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటి, పోస్ట్ విత్ రిఫరెన్స్. అంటే పోస్ట్ విత్ రిఫరెన్స్ ద్వారా కూడా డాక్యుమెంట్ ని ఎలా పోస్ట్ చేయొచ్చు. పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటే మీనింగ్ ఏంటి, బేస్డ్ ఆన్ ది ప్రీవియస్ డాక్యుమెంట్. అంటే ఆల్రెడీ మీరు ఒక డాక్యుమెంట్ ని పోస్ట్ చేశారు,
ఆ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని వన్ మోర్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తున్నాం. పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటే మీనింగ్ ఏంటి? ఆల్రెడీ మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్ నే సేమ్ డాక్యుమెంట్ వన్ మోర్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తున్నాం. ఓకే, వెళ్ళండి SAP లోకి వెళ్ళండి. టీ కోడ్ కాదు, డైరెక్ట్ గా కూడా పోస్ట్ చేయొచ్చు. చూద్దాం ఎట్లా అనేది. అవే టాప్ లో గో టు ఉంది చూడండి, టాప్ లో గో టు ఉంది, క్లిక్ చేయండి. అక్కడ పోస్ట్ విత్ రిఫరెన్స్ క్లిక్ చేయండి. చూసారా, నంబర్ పిక్ అయింది, డాక్యుమెంట్ నంబర్ ఉంది ఇక్కడ. సో ఈ డాక్యుమెంట్ నంబర్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఈ డాక్యుమెంట్ నంబర్ ని రిఫరెన్స్ గా చేసుకుని వన్ మోర్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తున్నారు మీరు. ఇది ఆల్రెడీ మీరు పోస్ట్ చేసేసారు ఈ డాక్యుమెంట్ 100006. ఈ డాక్యుమెంట్ ని ఆల్రెడీ మీరు పోస్ట్ చేశారు. సేమ్ అదే డాక్యుమెంట్ ఇంకొక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నారు. దీన్ని పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటారు. ఎంటర్ చేయండి. ఎంటర్ చేయండి. ఎంటర్. చూసారా, రెంట్ అకౌంట్ ఎటా టు బ్యాంక్ అకౌంట్, రెంట్ అకౌంట్ ఎటా టు బ్యాంక్ అకౌంట్. సేవ్ చేయండి. డాక్యుమెంట్ వాజ్ పోస్టెడ్ 100007. ఇంతకుముందు 6 ఉంది, ఇక్కడ 7 వచ్చింది. చూసారా, అంటే నెక్స్ట్ డాక్యుమెంట్ అనేది పోస్ట్ అవుతుంది. సేమ్ డాక్యుమెంట్ పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటే ప్రీవియస్ గా పోస్ట్ చేసిన డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని వన్ మోర్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తున్నాను. ఓకే, వన్ మోర్ చేయండి. గో టు లోకి వెళ్ళండి. పోస్ట్ విత్ రిఫరెన్స్ క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ ఏం చేస్తాం, డాక్యుమెంట్ నెంబర్ ఎంత ఉంది చూడండి. మీరు ఏ డాక్యుమెంట్ ని రిఫరెన్స్ గా తీసుకుంటున్నారు, డాక్యుమెంట్ 1 2 3 4. ఆ డాక్యుమెంట్ నెంబర్ ని బేస్ గా చేసుకుని వన్ మోర్ డాక్యుమెంట్ మీరు పోస్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ డాక్యుమెంట్ నెంబర్ అనేది ఇచ్చాం. మీరు ఏ డాక్యుమెంట్ నెంబర్ కావాలంటే ఆ నెంబర్ తీసుకోండి. అంటే ఏంటి, మీరు ఏ డాక్యుమెంట్ ని సేమ్ అదే విధంగా వన్ మోర్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తున్నారు. ఎంటర్ చేయండి. ఎంటర్. సేవ్. డాక్యుమెంట్ వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్ 100008. 6 7 8 3 డాక్యుమెంట్స్ మనం పోస్ట్ చేసాం. ఇలా పోస్ట్ చేయడాన్ని పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటారు. ఆల్రెడీ ఉంది మన దగ్గర, పోస్ట్ చేసిన డాక్యుమెంట్ నే మళ్ళీ పోస్ట్ చేస్తున్నాం. ఓకేనా, ఇలా పోస్ట్ చేయడాన్ని ఏమంటారు, పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటారు. అర్థమైందా? పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటే పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటే పోస్ట్ చేసిన డాక్యుమెంట్ నంబర్ ని బేస్ గా చేసుకుని సేమ్ డాక్యుమెంట్ ని మనం పోస్ట్ చేస్తున్నాం. ఓకే, బ్యాక్ వెళ్ళండి. షీట్ ఓపెన్ చేయండి. షీట్ ఓపెన్ చేయండి. లేదంటే టీ కోడ్ ద్వారా కూడా పోస్ట్ చేయొచ్చు. FBR2 పోస్ట్ విత్ రిఫరెన్స్ టీ కోడ్ ఏంటి, FBR2. వెళ్ళండి, FBR2 /N FBR2. చూసారా, ఇక్కడ మీరు ఏ డాక్యుమెంట్ రిఫరెన్స్ గా తీసుకుంటున్నారు, ఏ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని సేమ్ టు సేమ్ అదే విధమైన డాక్యుమెంట్ పోస్ట్ చేయాలనుకుంటున్నారు. క్రింద చూడండి, డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. లాస్ట్ లో కాపీ టెక్స్ట్, డు నాట్ ప్రాసెస్ ది అమౌంట్ అంటే అమౌంట్ ప్రాసెస్ చేయాలా వద్దా. ఈ డాక్యుమెంట్ అంటే 100008 అంటే ఈ డాక్యుమెంట్ లో ఉన్నటువంటి అమౌంట్ సేమ్ అమౌంట్ ప్రాసెస్ చేయాలా వద్దా, టెక్స్ట్ కాపీ చేయాలా వద్దా, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఏ ఆప్షన్ కావాలంటే ఆప్షన్. ఎగ్జాంపుల్, డు నాట్ ప్రాసెస్ ది అమౌంట్ సెలెక్ట్ చేసుకోండి. అంటే అమౌంట్ ని ప్రాసెస్ చేయొద్దన్నాం, మనం వేరేగా చేంజ్ చేసి ఇస్తున్నాం. ఎంటర్ చేయండి. ఎంటర్ చేయండి. చూసారా, అమౌంట్ అడుగుతుంది. చూసారా, అమౌంట్ ఇవ్వమంటుంది. ఇవ్వండి, ఎంత కొంత ఏదో ఒక అమౌంట్ ఇవ్వండి. ఎంటర్. స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ, లెస్ అంటే టెక్స్ట్ కాపీ. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్ అండ్ పోస్ట్. ఎంటర్ చేయండి. ఎల్లో మెసేజ్ వస్తే ఎంటర్ చేయండి, అంతే పోతుంది. చూసారా, రెంట్ అకౌంట్ ఎటట్టు బ్యాంక్ అకౌంట్. సేవ్ చేయండి. చూసారా, డాక్యుమెంట్ వాజ్ పోస్టెడ్. ఇట్లా పోస్ట్ విత్ రిఫరెన్స్ ద్వారా. చెప్పండి సార్. ఇప్పుడు డాక్యుమెంట్ నెంబరు 8 ఉంది కదా సార్ లాస్ట్ లో.
ఇప్పుడు నేను పోస్ట్ చేసే టైంలో దాన్ని నేను 6ని పోస్ట్ చేయాలంటే అక్కడ నెంబర్ మార్చుకోవచ్చా సార్? ఏంటండి? డాక్యుమెంట్ నెంబర్ ఇప్పుడు 9 ఉంది కదా సార్? మార్చుకోండి. మీరు ఏ డాక్యుమెంట్ కావాలంటే ఆ డాక్యుమెంట్ నెంబర్ ఇవ్వండి. మీరు డాక్యుమెంట్ నెంబర్ 1 పోస్ట్ చేస్తా అంటే 1 ఎలా ఉందో అదే విధంగా 1 మోర్ డాక్యుమెంట్ పోస్ట్ చేస్తా అంటే అది తీసుకోండి. మీకు ఏది కావాలంటే అది తీసుకోండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకేనా? రైట్. నెక్స్ట్ మీకు ఏ డాక్యుమెంట్ కావాలంటే ఆ డాక్యుమెంట్ తీసుకోండి. నెక్స్ట్ కంప్లీటెడ్. నెక్స్ట్ చూడండి. సో పోస్ట్ విత్ రెఫరెన్స్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఫాస్ట్ డేటా ఎంట్రీ. నెక్స్ట్ ఏంటి? ఫాస్ట్ డేటా ఎంట్రీ. వెళ్ళండి, ఒక పని చేయండి. ఎఫ్బి మనం డబల్ స్క్రీన్లో చేసాం కదా, సింగిల్ స్క్రీన్లో చేసాం, డబల్ స్క్రీన్లో కూడా చేయాలి. ఒక పని చేయండి, డబల్ స్క్రీన్లో ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేయండి. F-02 వెళ్ళండి, తర్వాత చేద్దాం. F-02 F-02 డాక్యుమెంట్ డేట్ కిందికి రండి. 40 అంటే ఏంటి? డెబిట్, రెంట్ అకౌంట్. ఎంటర్. అమౌంట్ ఇవ్వండి. టెక్స్ట్ ఇవ్వండి. రెంట్ పెయిడ్ అని ఇవ్వాలి యాక్చువల్గా టెక్స్ట్ అనేది. ఓకే ఫైన్. 50 ఇవ్వండి. 50 అంటే క్రెడిట్. మీరు డాక్యుమెంట్స్ పోస్ట్ చేస్తున్నారా? పోస్ట్ చేసి చాట్ బాక్స్ లో పోస్ట్ చేయాలి మీరు చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని డైలీ. $50 బ్యాంక్ అకౌంట్. ఏవైనా తీసుకోవచ్చు, శాలరీ తీసుకోవచ్చు, ఇవన్నీ తీసుకోవచ్చు. నెక్స్ట్ క్లాసెస్ లో తీసుకుందాం. ఎంటర్. స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. ఎంటర్. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్ అండ్ పోస్ట్. టాప్ డాక్యుమెంట్ లోకి వెళ్ళండి. డాక్యుమెంట్ సిమ్యులేట్. ఇక్కడ సిమ్యులేట్ ఎలా ఉంటుంది చూసారా? రెంట్ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్ పోస్ట్ చేయండి. ఓకే కంప్లీటెడ్. సో తర్వాత చూడండి, ఫాస్ట్ డేటా ఎంట్రీ. పైన చూడండి, ఫాస్ట్ డేటా ఎంట్రీ చూడండి పైన. అక్కడ కాదు. ఎక్కడ ఉంది ఫాస్ట్ డేటా ఎంట్రీ? ఆ డాక్యుమెంట్ డేట్ పైన కనిపిస్తుంది, దానికి రైట్ సైడ్ క్లిక్ చేయండి. ఫాస్ట్ డేటా ఎంట్రీ. ఓకే క్లిక్ చేయండి. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. డేట్ ఇస్తే కానీ తీసుకోండి. ఇక్కడ డాక్యుమెంట్ డేట్ ఇవ్వాలి ఫస్ట్ మీరు. ఫాస్ట్ డేటా ఎంట్రీ. ఓకే ఫాస్ట్ డేటా ఎంట్రీ చూడండి, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ చూడండి 40 ఇవ్వండి. 40 అంటే ఏంటి? ఫాస్ట్ డేటా ఎంట్రీ. ఎందుకు ఉపయోగపడుతుంది? నంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ పెండింగ్ ఉన్నాయి. మంత్ ఎండింగ్ యాక్టివిటీ. మంత్ ఎండింగ్ లో చాలా డాక్యుమెంట్స్ పెండింగ్ ఉన్నాయి. 1 by 1 చేయడం టైం సరిపోవట్లేదు. సో ఫాస్ట్ డేటా ఎంట్రీ ద్వారా చేస్తారు. ఇవ్వండి. రెంట్ అకౌంట్ తీసుకొని డ్రాప్ డౌన్ చేసి అకౌంట్ దగ్గర రెంట్ అకౌంట్ తీసుకోండి. చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి ఇక్కడ. రెంట్ అకౌంట్ ఇవ్వండి. అమౌంట్ ఇవ్వండి 10,000. నెక్స్ట్ 40 అంటే డెబిట్, 50 అంటే క్రెడిట్. 50 ఇవ్వండి. 50 వెయిట్ 50 పైకి వెళ్ళిపోయి చూడండి, అక్కడ పైన 40 ఇవ్వండి. మళ్ళీ ఇట్లా స్టెబుల్ గా లేనప్పుడు ఏం చేయాలి చూసుకోండి. పైన 40 ఇచ్చాం, కింద 50 ఇవ్వండి. 50 ఇచ్చి డ్రాప్ డౌన్ చేసి తీసుకోకండి. 50 ఇవ్వండి, డ్రాప్ డౌన్ చేయొద్దు. 50 ఇచ్చారు కదా, వేరే చోట క్లిక్ చేయండి. వేరే చోట కర్సర్ క్లిక్ చేయండి, స్టెబుల్ గా ఉంటుంది అప్పుడు అది. సో ఇక్కడ రెంట్ అకౌంట్ తర్వాత బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. వెరీ గుడ్. చూడండి, ఆయన చార్ట్ ఆఫ్ అకౌంట్ కూడా చెక్ చేస్తున్నారు. చార్ట్ ఆఫ్ అకౌంట్ తీసుకుంటున్నారు. బ్యాంక్ అకౌంట్ 1 lakh.
సేమ్ టు సేమ్ అలాగే వన్ మోర్ ఇంకోటి చేయండి 40 50 ఇంకోటి తీసుకోండి క్రింద కూడా అలాగే అక్కడ క్లిక్ చేయొద్దు వేరే చోట క్లిక్ చేయండి స్టేబుల్ గా ఉండట్లేదు కదా రెంట్ అకౌంట్ తీసుకోండి అమౌంట్ ఇవ్వండి 50 నెక్స్ట్ 40 తర్వాత ఏంటి 50 బ్యాంక్ అకౌంట్ ఓకే వెయిట్ చూడండి 2 ఎంట్రీస్ పోస్ట్ చేస్తున్నాం ఓకే గో టు డాక్యుమెంట్ టాప్ లో డాక్యుమెంట్ ఉంది వెళ్ళండి సిమ్యులేట్ చేయండి చూసారా 2 ఎంట్రీస్ పోస్ట్ చేస్తున్నాం 40 డెబిట్ 50 క్రెడిట్ 40 డెబిట్ 50 క్రెడిట్ టోటల్ గా 4 లైన్ ఐటమ్స్ ఉన్నాయి లాస్ట్ లో చూడండి లాస్ట్ లో 4 లైన్ ఐటమ్స్ కంప్లీట్ లాస్ట్ లోకి వెళ్ళండి 4 లైన్ ఐటమ్స్ టోటల్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ 20,000 అంతే కదా 20,000 40 డెబిట్ 50 క్రెడిట్ 2 డాక్యుమెంట్స్ ని పోస్ట్ చేస్తున్నాం సేవ్ చేయండి డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్ గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే అది కాదు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే ఇది చూసారా 2 డాక్యుమెంట్స్ పోస్ట్ చేసాం ఓకే బ్యాక్ వెళ్ళండి అంటే మల్టిపుల్ ఎంట్రీస్ అన్నమాట డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి ఫాస్ట్ డేటా ఎంట్రీకి వెళ్ళండి ఈసారి 4 చేయాలి నెక్స్ట్ టైం ఇప్పుడు 4 చేస్తున్నాం మనం రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అలా 4 ఎంట్రీస్ ఇవ్వండి ఓకే ఇదేనా 3 చాలండి 4 వద్దు ఓకే గో టు డాక్యుమెంట్ చేస్తారా నెక్స్ట్ 40 కదా 40 50 40 50 40 50 ఉన్నా కరెక్ట్ ఇవ్వండి 50 3 ఇస్ ఎనఫ్ ఓకే గో టు డాక్యుమెంట్ అండ్ సిమ్యులేట్ చేయండి చూసారా మల్టిపుల్ డాక్యుమెంట్స్ మీకు ఇట్లా ఎన్ని కావాలో చేసుకోవచ్చు ఫాస్ట్ డేటా ఎంట్రీ ద్వారా ఓకే సేవ్ చేయండి డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్ లాస్ట్ లో మెసేజ్ చూడండి డాక్యుమెంట్ పోస్ట్ అండ్ మెసేజ్ వస్తుంది లాస్ట్ లో ఓకేనా క్లియర్ కదా 1 మినిట్ ఈయన ఎవరు యూఎస్ నుంచి ఫోన్ చేస్తున్నారు ఆల్మోస్ట్ 4-5 టైమ్స్ చేస్తున్నారు
ఇప్పుడు నాగరాజ్ ఇది ఫాస్ట్ డేటా ఎంట్రీకి ఏటీ కోడ్ యూజ్ చేశారు? ఓకే, అక్కడే ఉంది. అక్కడే ఉంది పైన ఫాస్ట్ డేటా అని ఉంటుంది, అక్కడ అదే యూజ్ చేశారా? ఓకే, క్లియర్ కదా? ఈయన ఎవరు యూఎస్ నుండి, అందువల్ల పిచ్ చేశాను. 4-5 టైమ్స్ చేశారు. ఓకే ఫైన్, అర్థమైందా? ఫాస్ట్ డేటా ఎంట్రీ చేశాం కదా. సో ఫాస్ట్ డేటా ఎంట్రీ అనేది అలా చేయాలి. నెక్స్ట్ FB50కి వెళ్ళండి. డాక్యుమెంట్ డీటెయిల్స్ ఇవ్వండి, డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, అమౌంట్ ఇవ్వండి. ECC S/4HANA both are same అండి క్లాస్, నథింగ్ ఈజ్ డిఫరెన్స్ ఏం ఉండదు. ఎండ్ యూజర్ స్క్రీన్ లో ఏమీ డిఫరెన్స్ లేదండి. ఓకే వెయిట్, ఎంటర్ చేయండి. పైన పార్క్ పైన క్లిక్ చేయండి. పార్క్ డాక్యుమెంట్, పార్క్ ని చూడండి. చూడండి ఇక్కడ లాస్ట్ లో చూడండి, డాక్యుమెంట్ నంబర్ 1000113 VR11 వాస్ పార్క్డ్. డాక్యుమెంట్ ని మనం ఇక్కడ పార్క్ చేసాం. చాలా ఇంపార్టెంట్, కేర్ఫుల్ గా వినండి. డాక్యుమెంట్ ని మనం ఇక్కడ పార్క్ చేసాం. అంటే పార్క్ ఎందుకు చేస్తాము? ఎండ్ యూజర్ అనే వాళ్ళు డాక్యుమెంట్ ని పార్క్ చేస్తారు.
పార్క్ చేసిన వెంటనే ఈ డాక్యుమెంట్ అనేది సుపీరియర్స్ కి నోటిఫికేషన్ వెళ్తుంది బేస్డ్ ఆన్ ది ఎబాపర్ ప్రోగ్రామ్. ఎబాపర్ బ్యాక్ ఎండ్ లో ప్రోగ్రామ్ చేస్తారు. ఆ ప్రోగ్రామ్ ని బేస్ గా చేసుకుని సుపీరియర్స్ కి నోటిఫికేషన్ వెళ్తుందండి. నోటిఫికేషన్ వెళ్ళిందంటే వాళ్ళు చెక్ చేసి అప్రూవల్ చేసి పోస్ట్ చేస్తారు. దీన్ని పార్క్ డాక్యుమెంట్ అంటారు. డాక్యుమెంట్ అనేది ఎండ్ యూజర్ అంటే ఎవరు? అకౌంట్ ఎంట్రీ, డేటా ఎంట్రీ చేసేవాళ్ళని కూడా చెప్పచ్చు. బట్ ఆ లెటర్ యూజ్ చేయకూడదు. బట్ డేటా ఇప్పుడు మనం ఏమి ఇచ్చాము? డాక్యుమెంట్ డీటెయిల్స్ అన్ని ఇచ్చాం, డేటాని ఎంటర్ చేసాం, పార్క్ చేసాం. పార్క్ అంటే ఏంటి? పార్క్ డాక్యుమెంట్ అనేది అప్రూవల్ పర్పస్. ఎండ్ యూజర్ అనేవాళ్ళు డాక్యుమెంట్ ని పార్క్ చేస్తారు. పార్క్ చేసిన వెంటనే ఈ డాక్యుమెంట్ అనేది సుపీరియర్స్ కి నోటిఫికేషన్ వెళ్తుంది బేస్డ్ ఆన్ ది ఎబాపర్ ప్రోగ్రామ్. బ్యాక్ ఎండ్ లో ఎబాపర్ ప్రోగ్రామ్ రన్ చేసుకుంటారు. స్టాండర్డ్ ప్రోగ్రామ్స్ అంటారు వీటిని. వర్క్ ఫ్లోస్ అంటారు. వర్క్ ఫ్లోస్ అంటే అప్రూవల్స్ అని అర్థం. సో అవి చేస్తారు. చేసిన తర్వాత ఏమవుతుంది? వాళ్ళకి నోటిఫికేషన్ అనేది వెళ్తుంది సుపీరియర్స్ కి. వాళ్ళు చెక్ చేసి అప్రూవల్ చేసి డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తారు. దీన్ని పార్క్ డాక్యుమెంట్ అంటారు. వన్ మోర్ డాక్యుమెంట్ పార్క్ చేయండి. డాక్యుమెంట్ ని మనం పార్క్ చేస్తున్నాం. పార్క్ చేయండి. ఇంకో డాక్యుమెంట్ కూడా పార్క్ అయింది. పార్క్ డాక్యుమెంట్ అనేది జస్ట్ సిస్టమ్ లో స్టోర్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ దిస్ పార్క్ డాక్యుమెంట్ డు నాట్ అప్డేట్ ఆన్ ది ఎనీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పైన ఎక్కడ కూడా రిఫ్లెక్ట్ అవ్వదండి. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పైన రిఫ్లెక్ట్ అవ్వదు. జస్ట్ పార్క్ అంటే మీనింగ్ ఏంటి? బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో అప్డేట్ అవ్వదు. జస్ట్ పార్క్ చేసాం. ఎండ్ యూజర్ అనేవాళ్ళు డాక్యుమెంట్ ని పార్క్ చేస్తారు. పార్క్ చేసిన వెంటనే బేస్డ్ ఆన్ ది ఎబాపర్ ప్రోగ్రామ్ ని బేస్ గా చేసుకుని సుపీరియర్స్ కి నోటిఫికేషన్ వెళ్తుంది. వాళ్ళు చెక్ చేసి కన్ఫర్మ్ చేసుకుని పోస్ట్ చేస్తారు. పార్క్ డాక్యుమెంట్ దిస్ ఈస్ ఫర్ అప్రూవల్ పర్పస్. ఓకేనా? రైట్. నెక్స్ట్ డాక్యుమెంట్ డేట్ మళ్ళీ ఇవ్వండి. సేమ్ అలాగే ఇవ్వండి చెప్తాను. నాగరాజ్ వెరీ గుడ్, బాగా చేస్తున్నారు ఈయన, ఎక్సలెంట్ గా చేస్తున్నారు. ఓకే, కాన్ఫిగరేషన్ చేయాలండి మీరు. క్లాసెస్ విని వదిలేయటం కాదు, దానివల్ల బెనిఫిట్ ఏమి ఉండదు. బ్యాంక్ అకౌంట్ తీసుకోండి, ఇవ్వండి. హోల్డ్ చేయండి. హోల్డ్ చేయండి ఒకసారి. పైన హోల్డ్ ఉంది చూడండి. టెంపరీ నెంబర్ అడుగుతుంది చూడండి. పార్క్ డాక్యుమెంట్ కి నంబర్ అనేది బ్యాక్ అండ్ నుండి పిక్ అయింది, గుర్తుపెట్టుకోండి. మనమేమీ నెంబర్ ఇవ్వలేదు. పార్క్ డాక్యుమెంట్ కి నంబర్ అనేది అవర్ డేటాబేస్ నుండి పిక్ అయింది. హోల్ డాక్యుమెంట్ కి అలా కాదు, టెంపరీ నెంబర్ ఇవ్వమని అడుగుతుంది. ఆ నెంబర్ 1 ఇవ్వండి. హోల్డ్ చేయండి. హోల్డ్ డాక్యుమెంట్ 1 వాస్ హోల్డ్. ఇది కూడా అంతే, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పైన లేదంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ పైన రిఫ్లెక్ట్ అవ్వదు. అంటే మీనింగ్ ఏంటి? ఎక్కడ కూడా రిఫ్లెక్ట్ అవ్వదు. హోల్డ్ చేసాం. హోల్డ్ ఎందుకు చేస్తాము? డాక్యుమెంట్ ఇన్వాయిస్ పైన మీకు ఏమైనా డౌట్ ఉంది, అంటే ప్రాపర్ గా చేసామా లేదా, అంటే వాల్యూ కరెక్ట్ గా ఉందా లేదా, అమౌంట్ కరెక్ట్ గా లేదేమో, డేట్ కరెక్ట్ గా లేదు, ఏదైనా డౌట్ ఉండొచ్చు మీకు. అటువంటి సిచ్యువేషన్ లో డాక్యుమెంట్ ని హోల్డ్ చేస్తాం. ఇది కూడా సుపీరియర్ చెక్ చేస్తారు. హోల్డ్ డాక్యుమెంట్. పార్క్ డాక్యుమెంట్ అనేది అప్రూవల్ పర్పస్. హోల్డ్ డాక్యుమెంట్ అనేది డాక్యుమెంట్స్ లో ఏమైనా మీకు డౌట్ ఉంటే కనుక ఆ డాక్యుమెంట్ ని హోల్డ్ చేస్తారు. దీన్ని హోల్డ్ డాక్యుమెంట్ అంటారు. పార్క్ డాక్యుమెంట్ అండ్ హోల్డ్ డాక్యుమెంట్. వెళ్ళండి, ఆ షీట్ ఓపెన్ చేయండి.
డిస్ప్లే డాక్యుమెంట్ పార్క్ డాక్యుమెంట్ చేసాం కదా, క్రిందికి రండి. చూడండి పార్క్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ అన్ ఆథరైజేషన్ ఫ్రమ్ ది మేనేజ్మెంట్. పార్క్ డాక్యుమెంట్ కింద చూపించండి, కలర్ సెలెక్ట్ చేయండి. అది పార్క్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ అన్ ఆథరైజేషన్ ఫ్రమ్ ది మేనేజ్మెంట్. ఇఫ్ one person or end user park the document, superiors will approve the document. Superior will approve the document. అంటే ఎండ్ యూజర్ అనేవాళ్ళు డాక్యుమెంట్ ని పార్క్ చేస్తారు, సుపీరియర్స్ అనేవాళ్ళు అప్రూవల్ చేసి పోస్ట్ చేస్తారు. పార్క్ డాక్యుమెంట్ విల్ నాట్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. పార్క్ డాక్యుమెంట్ అనేది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ పైన ఎక్కడ రిఫ్లెక్ట్ అవ్వదు, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో రిఫ్లెక్ట్ అవ్వదు. ఎందువల్ల? అది జస్ట్ పార్క్ అయింది, పోస్ట్ అవ్వలేదు. పోస్ట్ అయితేనే ఆ డాక్యుమెంట్ అనేది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ పైన రిఫ్లెక్ట్ అవుతుంది. నెక్స్ట్ హోల్ డాక్యుమెంట్. హోల్ డాక్యుమెంట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇన్కంప్లీటెడ్ ఇన్ఫర్మేషన్ ఆర్ టెంపరరీ డాక్యుమెంట్. అంటే ఏంటి చూడండి, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇన్కంప్లీటెడ్ ఇన్ఫర్మేషన్ ఆర్ టెంపరరీ డాక్యుమెంట్. హోల్ డాక్యుమెంట్ అయినా అంతే, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు, అటువంటిప్పుడు డాక్యుమెంట్ ని హోల్డ్ చేస్తాం. ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకోవాలి, వేర్ వి నీడ్ టు గ్యాదర్ ది ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి, కరెక్ట్ గా ఉందా లేదా అనేది ఫైండ్ అవుట్ చేసుకోవడానికి పార్క్ డాక్యుమెంట్ అండ్ హోల్ డాక్యుమెంట్ అనేది ఉపయోగపడుతుంది. అర్థమైందా? పార్క్ డాక్యుమెంట్ అంటే ఏంటి, హోల్ డాక్యుమెంట్ అంటే ఏంటో అర్థమైందా మీకు? ఎస్ సార్, అర్థమైంది సార్. అర్థమైందా లేదా చెప్పాలి. ఎస్ సార్, అర్థమైంది. కానీ ఒక డౌట్ సార్, ఇప్పుడు పార్క్ డాక్యుమెంట్ చూసేకి టీ కోడ్ ఏది యూజ్ చేయాలి వాయిస్ సార్? వినిపించట్లేదండి. పార్క్ డాక్యుమెంట్ చూసేకి టీ కోడ్ ఏది యూజ్ చేయాలి సార్? ఇప్పుడు నేను వాల్యూమ్ తక్కువ పెట్టి ఏంటంటే చెప్పండి. ఇప్పుడు పార్క్ డాక్యుమెంట్ చెక్ చేసేకి టీ కోడ్ ఏది యూజ్ చేస్తారు సార్? చెప్తాను వెయిట్ చేయండి చెప్తాను మీకు, అవన్నీ చూపిస్తాను. హౌ టు డిస్ప్లే పార్క్ డాక్యుమెంట్, హౌ టు డిలీట్ పార్క్ డాక్యుమెంట్, హౌ టు డిస్ప్లే హోల్ డాక్యుమెంట్, హౌ టు డిలీట్ హోల్ డాక్యుమెంట్, అవన్నీ వస్తాయండి, ఆర్డర్ లో ఉంది. డోంట్ వరీ, వెయిట్ చేయండి ప్లీజ్. ఓకే, ఇంతవరకు క్లియర్ కదా? నెక్స్ట్ చూడండి, ఈ పార్క్ డాక్యుమెంట్ హోల్ డాక్యుమెంట్ చాలా చాలా ఇంపార్టెంట్, అప్రూవల్ పర్పస్ అన్నమాట ఇవన్నీ కూడా. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పార్క్ డాక్యుమెంట్ అండ్ హోల్ డాక్యుమెంట్? ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది, నోట్ చేసుకోండి. డౌన్ రండి, చూడండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హోల్ డాక్యుమెంట్ అండ్ పార్క్ డాక్యుమెంట్? చూడండి, పార్క్ డాక్యుమెంట్ కి హోల్ డాక్యుమెంట్ కి డిఫరెన్స్ ఏంటి? ఇట్ ఈస్ ఫర్ అప్రూవల్ పర్పస్ ఫ్రమ్ ది మేనేజ్మెంట్. పార్క్ డాక్యుమెంట్ అనేది మేనేజ్మెంట్ నుండి అప్రూవల్ రావాలి, దాని పర్పస్ అన్నమాట. అంటే ఎండ్ యూజర్ అనేవాళ్ళు లేదంటే అకౌంటెంట్స్ అనేవాళ్ళు డాక్యుమెంట్ ని ఎంటర్ చేసి పార్క్ చేస్తారు, సుపీరియర్స్ కి నోటిఫికేషన్ వెళ్తుంది బేస్డ్ ఆన్ ది అబాప్రా ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ ని బేస్ గా చేసుకుని మెయిల్ వెళ్తుంది వాళ్ళకి, నోటిఫికేషన్ వెళ్తుంది, వాళ్ళు చెక్ చేసి పోస్ట్ చేస్తారు. అది పార్క్ డాక్యుమెంట్. హోల్ డాక్యుమెంట్ అంటే whatever document do not have proper information on the transaction, then we can hold the document. డాక్యుమెంట్ పైన ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ లేకపోతే ఆ డాక్యుమెంట్ ని హోల్డ్ చేస్తాం అన్నమాట. ఇది పార్క్ డాక్యుమెంట్ కి హోల్ డాక్యుమెంట్ కి డిఫరెన్స్. అర్థమైందా? పార్క్ డాక్యుమెంట్ కి హోల్ డాక్యుమెంట్ కి దిస్ ఇస్ ద డిఫరెన్స్. క్లియర్ కదా? నెక్స్ట్ ఏమేమి చూడు. ఇప్పుడు యాక్చువల్గా మనం డైరెక్ట్ గా పార్క్ చేసాము, హోల్డ్ చేసాము డాక్యుమెంట్స్ ని ఏం చేసాం మనం? డైరెక్ట్ గా పార్క్ చేసాం యాజ్ వెల్ యాజ్ హోల్డ్ చేసాం. బట్ స్పెసిఫిక్ టీ కోడ్స్ ద్వారా మాత్రమే చేయండి బెటర్. అంటే ఇట్లా చేసినా కూడా ఏమీ కాదు. బట్ పార్క్ డాక్యుమెంట్ పోస్టింగ్ ఇన్ డబల్ స్క్రీన్, దీని డైరెక్ట్ గా టీ కోడ్ కూడా ఉంది. మనం డైరెక్ట్ గా చేసాం కదా, టీ కోడ్ ద్వారా కూడా ఒక డాక్యుమెంట్ ని పార్క్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ F-65 వెళ్ళండి, మనం డైరెక్ట్ గా చేసాం. అలా కాకుండా మనం ఎలా చేస్తున్నాము? టీ కోడ్ ద్వారా కూడా డాక్యుమెంట్ ని మనం పార్క్ చేస్తున్నాం. ఎట్లా చేయాలి? వెళ్ళండి, F-65 డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. సో పారామీటర్స్ ఎంటర్ చేయబోయే ముందు ఇవన్నీ ఉందా లేదో చెక్ చేసుకోవాలి. కంపెనీ కోడ్, కరెన్సీ ఇవన్నీ కరెక్ట్ గా ఉందా లేదో చూసుకోవాలి. కింద 40 దగ్గర అంటే ఏంటి? రెంట్ అకౌంట్ తీసుకోండి. 40 అంటే డెబిట్ కదా.
ఎంటర్ చేయండి, అమౌంట్ ఇవ్వండి. స్పెసిఫిక్ టీ కోడ్స్ ద్వారా కూడా మనం పోస్ట్ చేయొచ్చు, డాక్యుమెంట్ ని పార్క్ చేయొచ్చు. బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేయండి. స్టార్ ప్లస్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. ఓకే, ఎంటర్. గో టు డాక్యుమెంట్. ఇక్కడ చూడండి, పోస్ట్ ఆప్షన్ హైలైట్ లో లేదు మనకి. ఎందువల్ల? పోస్ట్ ఆప్షన్ లాస్ట్ నుండి సెకండ్ వన్ చూడండి, లాస్ట్ నుండి సెకండ్ వన్ పోస్ట్ ఆప్షన్ హైలైట్ లో లేదు. ఎందువల్ల? ఈ టీ కోడ్ అనేది ఓన్లీ ఫర్ ది పార్క్ డాక్యుమెంట్, అందువల్ల ఇక్కడ పోస్ట్ ఆప్షన్ అనేది మనకు అవైలబుల్ లేదు. సో ఇక్కడ మనం డాక్యుమెంట్ ని పార్క్ చేస్తాం. పార్క్ చేయండి. పార్క్ డాక్యుమెంట్ పైన క్లిక్ చేయండి సార్. పైన ఉంది కదా పార్క్ డాక్యుమెంట్, చూసారా? డాక్యుమెంట్ నంబర్ 1000115 VR11 వాస్ పార్క్డ్. ఇక్కడ ఏం చేస్తాం మనం? డాక్యుమెంట్ ని పార్క్ చేస్తాం. ఓకే, రైట్. సో ఎవరు అడిగారు ఇప్పుడు ఇంతకు ముందు, సార్ పార్క్ డాక్యుమెంట్ ఎలా చూస్తాం అనేది? ఓకేనా? చూడండి, టీ కోడ్ చూడండి, VF01 పార్క్ డాక్యుమెంట్ టీ కోడ్ ఏంటి? FBV0. ఇక్కడ అన్ని టీ కోడ్స్ ఉన్నాయి చూడండి. పార్క్ డాక్యుమెంట్ డిస్ప్లే FBV0 వెళ్ళండి. సో ఇక్కడ నంబర్స్ ఉన్నాయి చూసారా? నంబర్ డాక్యుమెంట్ నంబర్ ఉంది. వెయిట్ కిందకి రండి. డాక్యుమెంట్ నంబర్ ఉంది కింద లాస్ట్ లో. ఈ డాక్యుమెంట్ నంబర్ ఉంది కాబట్టి దీన్ని తీసేయండి. తీసేస్తే మనం ఓన్లీ ఇప్పుడు ఎంటర్ చేస్తే ఓన్లీ ఈ ఒక్క డాక్యుమెంట్ మాత్రమే, అంటే ఈ పార్క్ డాక్యుమెంట్ ఇది ఒకటే వస్తుంది. డాక్యుమెంట్ నంబర్ ఉంది, ఈ నంబర్ ఇచ్చేసి ఎంటర్ చేసామనుకో ఓన్లీ ఈ ఒక్క డాక్యుమెంట్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. అలా కాదు, మనకి పార్క్ డాక్యుమెంట్ లిస్ట్ మొత్తం కనిపించాలి. డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. చూసారా, మనం 3 డాక్యుమెంట్స్ అనేవి పార్క్ చేసాము. ఈ 3 పార్క్ డాక్యుమెంట్స్ ఇక్కడ కనిపిస్తుంది. పైన టాప్ లో చూడండి, టైటిల్ బార్ లో చూడండి, పార్క్ డాక్యుమెంట్ లిస్ట్. పార్క్ డాక్యుమెంట్ లిస్ట్ పైన కనిపిస్తుంది. ఓకే, ఇది ఇక్కడ మనం పార్క్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఒక డాక్యుమెంట్ పైన డబుల్ క్లిక్ చేయండి, ఓపెన్ చేయండి. సో ఇది డాక్యుమెంట్, ఇది పార్క్ చేసిన డాక్యుమెంట్. మనం ఈ డాక్యుమెంట్ ని మనం పోస్ట్ చేద్దాం. ఎలా చేయాలి? సేవ్ చేయండి డైరెక్ట్ గా. ఓకే, అవ్వలేదు కదా, పని చేద్దాం. టాప్ లోకి వెళ్ళండి, టాప్ లో డాక్యుమెంట్ లోకి వెళ్ళండి. ఇక్కడ పోస్ట్ ఉంది చూడండి, ఇక్కడ తీసుకోవాలి, పోస్ట్ చేయండి. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. 3 డాక్యుమెంట్స్ ఉన్నాయి, పార్క్ డాక్యుమెంట్స్. ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేసాం, ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 2 డాక్యుమెంట్సే ఉండాలి. పార్క్ డాక్యుమెంట్ చూసారా, 2 ఉన్నాయి. క్లియరా? సరిపోయిందా? సరిపోయిందా లేదా? దీనిపైన కూడా డబుల్ క్లిక్ చేయండి. ఈ పార్క్ డాక్యుమెంట్ ఇది కూడా నేను పోస్ట్ చేస్తున్నాను. ఎలా పోస్ట్ చేసిన పార్క్ డాక్యుమెంట్ ని పార్క్ చేసిన డాక్యుమెంట్ ని ఎలా పోస్ట్ చేస్తున్నామో సేమ్ టీ కోడ్ వెళ్తున్నాం. టీ కోడ్ లోకి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత డాక్యుమెంట్ లోకి వెళ్ళండి, పోస్ట్ చేయండి. సేమ్ చూసారా, డాక్యుమెంట్ వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. కంటిన్యూ చేయండి. డాక్యుమెంట్ అనేది పోస్ట్ చేసాము, రిమైనింగ్ ఓన్లీ 1 డాక్యుమెంట్ ఉంది. ఈ డాక్యుమెంట్ నేను పోస్ట్ చేయను, డెలీట్ చేస్తాను. క్లిక్ చేయండి, డబుల్ క్లిక్ చేయండి దానిపైన. డెలీట్. ఈ డాక్యుమెంట్ అనేది రాంగ్ ఇన్పుట్స్ ఇచ్చాం, అందువల్ల డెలీట్ చేసేస్తున్నాను నేను. టాప్ లోకి వెళ్ళండి, డాక్యుమెంట్ లోకి వెళ్ళండి, డెలీట్ పార్క్ డాక్యుమెంట్. డెలీట్ చేయండి. ఎస్ అండి, డెలీట్ ది పార్క్ డాక్యుమెంట్. సో డాక్యుమెంట్ అనేది డెలీట్ అయిపోయింది. లాస్ట్ లో మెసేజ్ చూడండి, డెలీట్ అయింది. బ్యాక్ వెళ్ళి మళ్ళీ రిఫ్రెష్ చేద్దాం పేజ్, అప్పుడు మనకి డాక్యుమెంట్ కనిపించదు. బ్యాక్ వెళ్ళండి, జస్ట్ గో బ్యాక్.
సేమ్ ఎగ్జిక్యూట్ చేయండి. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా ఏం లేవు. లాస్ట్ మెసేజ్ చూడండి ఏమీ లేవు. అంటే పార్క్ డాక్యుమెంట్ ని డిలీట్ చేసేసాం మనం. పెండింగ్ ఏం లేవు. దీన్ని పార్క్ డాక్యుమెంట్ అంటారు. ఈ విధంగా డాక్యుమెంట్ పార్క్ చేస్తాము, యాజ్ వెల్ యాజ్ పార్క్ చేసిన డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం. క్లియర్ కదా? నెక్స్ట్ ఏమని చూడండి. నెక్స్ట్ హౌ టు డెలిట్ ది పార్క్ డాక్యుమెంట్. సేమ్ టీ కూడా ఉపయోగించాం కదా, FBV0. ఇంకొక వన్ మోర్ వేలో కూడా మనం పార్క్ డాక్యుమెంట్స్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ FBL3N వెళ్ళండి. /n FBL3N ఇవ్వండి, ఎంటర్ చేయండి. లాస్ట్ లోకి వెళ్ళండి, లాస్ట్ లో డౌన్కి వెళ్ళండి. ఇక్కడ పార్క్ డాక్యుమెంట్ ఐటమ్స్ అని చూసారా, లాస్ట్ వన్ చూసారా ఇక్కడ. ఇది సెలెక్ట్ చేసుకుంటే మనం పార్క్ సెలెక్ట్ చేయండి. ఎగ్జాంపుల్ సెలెక్ట్ చేస్తాం, ఎగ్జిక్యూట్ చేస్తే పార్క్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనకు లేవు, అన్ని క్లియర్ అయిపోయినాయి కాబట్టి ఏం కనిపించవు. ఒకవేళ పార్క్ డాక్యుమెంట్స్ చూడాలంటే ఈ పార్క్డ్ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ చేస్తే మీరు పార్క్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. క్లియరా? అర్థమైందా లేదా? క్లియర్ సార్, అర్థమైంది సార్. నెక్స్ట్ పాయింట్ వెళ్ళండి. నెక్స్ట్ చూడండి, హోల్ డాక్యుమెంట్ మనం ఎన్ని డాక్యుమెంట్స్ హోల్డ్ చేసాము? 3 డాక్యుమెంట్స్ చేసినట్లున్నాం. సో హోల్ డాక్యుమెంట్ డిలీట్ అండ్ పోస్ట్. హోల్ డాక్యుమెంట్ ని ఎలా డిలీట్ చేస్తాము లేదంటే ఎలా పోస్ట్ చేస్తాము? సేమ్ టీ కోడ్ FB11 వెళ్ళండి. ఇక్కడ చూడండి యూజర్ నేమ్ ఉంది కదా, అంటే ఏ యూజర్, ఇక్కడ ఎగ్జాంపుల్ మీ యూజర్ ఉంది ఇక్కడ 29 యూజర్ 55. ఇక్కడ మీ నేమ్ వస్తుంది యాక్చువల్గా, డెమో సర్వర్ కాబట్టి అన్నోన్ నేమ్ ఉంది ఇక్కడ. యాక్చువల్గా మీ నేమ్ అనేది ఉంటుంది ఇక్కడ. ఓకే, డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. సో ఇది మీరు హోల్డ్ చేసిన డాక్యుమెంట్ ఏంటి? ఒకటే చేస్తారా హోల్ డాక్యుమెంట్? ఓకే, ఒకటే చేస్తాం మనం, అందువల్ల ఇది ఒకటే కనిపిస్తుంది. ఓకే, ఓపెన్ చేద్దాం. ఈ హోల్ డాక్యుమెంట్ ని ఓపెన్ చేద్దాం. ఒక 2 హోల్డ్ చేద్దామా? న్యూ సెషన్ తీసుకోండి, FB50కి వెళ్ళండి. ఒక 2-3 ఉంటే మీకు క్లారిటీ ఉంటుంది. FB50కి వెళ్ళండి. ఒక 2-3 డాక్యుమెంట్స్ హోల్డ్ చేయండి. 2 చేయండి, ఎక్కువ వదిలే 2 or 3 చేయండి. డాక్యుమెంట్ డేట్, డెబిట్ ఎంట్రీస్, క్రెడిట్ ఎంట్రీస్ ఇవ్వండి. హోల్డ్ చేయాలి. టెంపరీ నెంబర్ 1 తర్వాత 1 ఇచ్చారు కదా ఇంతకుముందు, 2 ఇవ్వాలి తర్వాత. హోల్డ్ చేయండి. హోల్డ్. టెంపరీ నెంబర్ 1 ఇచ్చాం కదా, ఆల్రెడీ 2 ఇద్దాం, 2 ఇవ్వండి. వన్ మోర్ డాక్యుమెంట్ హోల్డ్ చేయండి. త్రీ ఇవ్వండి. హోల్డ్ డాక్యుమెంట్. లాస్ట్ లో మెసేజ్ చూసారా? డాక్యుమెంట్ 3 వాస్ హోల్డ్. లాస్ట్ లో మెసేజ్ చూడండి, డాక్యుమెంట్ 3 వాస్ హోల్డ్ అని కనిపిస్తుంది లాస్ట్ లో. అట్లా వస్తుందంటే మీనింగ్ ఏంటి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ పైన లేదంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ పైన రిఫ్లెక్ట్ అవ్వట్లేదు అని అర్థం. జస్ట్ హోల్డ్ అవుతుంది. ఓకే, వెళ్ళండి.
సో హోల్ డాక్యుమెంట్ డిస్ప్లే టీ కోడ్ ఏంటి FB11. హోల్ డాక్యుమెంట్ డిలీట్ ఆర్ హోల్ డాక్యుమెంట్ పోస్ట్ ఏదైనా అవ్వచ్చు. FB11 ట్రాన్సాక్షన్ కోడ్. డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. చూసారా 3 డాక్యుమెంట్స్ మీరు పోస్ట్ చేశారు, హోల్డ్ చేశారు. 3 డాక్యుమెంట్స్ అనేవి హోల్డ్ చేశారు. మీరు ఒక డాక్యుమెంట్ ని డిలీట్ చేద్దాం అనుకున్నారు, హోల్ డాక్యుమెంట్ ని. ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ నంబర్ 1 సెలెక్ట్ చేసి పైన డిలీట్ ఉంది చేసేయండి. డిలీట్ ఎస్ అనండి. డిలీట్ అయిపోయిందా? బ్యాక్ వెళ్ళి రిఫ్రెష్ చేయండి, సేమ్ టీ కోడ్ ఇవ్వండి. డాక్యుమెంట్ లిస్ట్ క్లిక్ చేయండి. చూసారా 2 డాక్యుమెంట్సే ఉన్నాయి. అంటే ఒక డాక్యుమెంట్ ని ఎడిట్ చేసాం, డిలీట్ చేసాం మనం. ఓకే, సో హోల్ డాక్యుమెంట్ ని ఎలా డిలీట్ చేయాలో మీకు అర్థమైంది. మరి ఎలా పోస్ట్ చేయాలి? డబుల్ క్లిక్ చేయండి డాక్యుమెంట్ పైన. ఈ డాక్యుమెంట్ ని మనం పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇది డాక్యుమెంట్. ఓకే, సేవ్ చేయండి. డైరెక్ట్ గా అవుతుందా చూద్దాం. సేవ్ చేయండి. డాక్యుమెంట్ వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. అయిపోయింది, పోస్ట్ అయింది. ఇంకా పెండింగ్ 1 డాక్యుమెంట్ ఉండాలి. బ్యాక్ వెళ్ళండి, మళ్ళీ లిస్ట్ పైన క్లిక్ చేయండి. చూసారా ఒకే డాక్యుమెంట్ ఉంది. అంటే ఇక్కడ ఏం చేసాం మనం? డాక్యుమెంట్ ని హోల్డ్ చేసాము, హోల్ డాక్యుమెంట్ ని డిలీట్ చేసాము, యాజ్ వెల్ యాజ్ పోస్ట్ కూడా చేసాము. క్లియరా? ఇది కూడా పోస్ట్ చేయాలి. ఎగ్జాంపుల్ డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేసి సేవ్ చేయండి. అంటే సేవ్ అంటే పోస్ట్. డబుల్ క్లిక్ చేయండి. చేశారా? అయిపోయిందా? రైట్, సేవ్ అయిపోయింది. లిస్ట్ ఏం లేదు, పోస్ట్ అయిపోయింది డాక్యుమెంట్. ఇలా డాక్యుమెంట్ ని హోల్డ్ చేస్తాము, పోస్ట్ చేస్తాము, హోల్డ్ చేస్తాము, డిలీట్ చేస్తాము. అలాగే డాక్యుమెంట్ ని పార్క్ చేసాము, డిలీట్ చేసాము. ఇట్లా చేయొచ్చు అనమాట. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. ఇక్కడ ఇంకా ఏమన్నాయి పెండింగ్ చూడండి. సో ఇక్కడ వరకు వచ్చాం కదా. ఓకే ఫైన్. సో కిందకి రండి. ఇంకా ఏమున్నాయి? చేంజ్ పోస్టెడ్ డాక్యుమెంట్. ఓకే, ఇవి రేపు చెప్తాను. 7 దగ్గర నుండి రేపు చెప్తానండి. ఓకే, 7 దగ్గర నుండి రేపు చెప్తాను. 6 వరకు కంప్లీట్ అయినాయి కదా, గుర్తుపెట్టుకోండి. సో 7 నుండి రేపు చెప్తాను. ఇంకా చాలా ఉంది, ఇంకా 1 అవర్ పడుతుంది ఇవన్నీ. ఇంకా నా దగ్గర కూడా కొంత డేటా ఉంది, అది కూడా యాడ్ చేసి చెప్తాను. టోటల్ గా ఇంకొక 1 అవర్ పడుతుంది. రేపు మార్నింగ్ పెట్టుకుందాం క్లాస్. క్లియర్ కదా? ఫీజు పే చేయాల్సిన వాళ్ళందరూ పే చేయండి. ఆల్మోస్ట్ 13 క్లాసెస్ ఈరోజుతోటి 13 కంప్లీట్ అయినాయి. 1 వీక్ లో రిమైనింగ్ బ్యాలెన్స్ చేయాలని చెప్పాను కదా. సో పేమెంట్ చేయండి. వాట్సాప్ గ్రూప్ మీకు టుమారో క్రియేట్ చేస్తాను. మెయిల్ కోసం ఫుల్ పేమెంట్ చేసిన వాళ్ళు కన్ఫర్మ్ అయినట్లు కాబట్టి వాళ్ళందరినీ యాడ్ చేద్దాం. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ అండి. బాయ్. గుడ్ డే. గుడ్ డే. థ్యాంక్ యూ సార్.